డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మన ఫేవరెట్, ముఖ్యంగా లా ఆఫ్ అట్రాక్షన్ పరంగా ఉండొచ్చు, విశ్వం అనే ఈ సబ్జెక్ట్ని ఎంతోమంది మైండ్లోకి తీసుకెళ్ళి వాళ్ళని చేయి పట్టుకొని నడిపిస్తూ వాళ్ళ గోల్ డబ్బు అయితే డబ్బు, పొలిటికల్గా ఎదగడం అయితే పొలిటికల్గా ఎదగడం, వాళ్ళు సబ్జెక్ట్స్ ముఖ్యంగా వాళ్ళ స్టడీస్ పరంగా ఉండొచ్చు, ఎక్కడైనా బలహీనతగా ఉన్నా వాళ్ళు బలంగా మారే విధంగా ఆ యొక్క విషయాలు వాళ్ళకి చేయి పట్టు నడిపిస్తున్న గురువు గారు శ్రీ వైబ్రెంట్ వంశీ గారు. సార్తో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. నమస్తే. ఇందాక చెప్పిన విధంగా ప్రతి ఒక్క విషయంలో, అంటే దానికి అంతు లేదు, ఎలాంటి విషయంలో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా సరే మీ యొక్క నాలెడ్జ్ అనేది, మీ యొక్క హ్యాండ్ హోల్డింగ్ అనేది చాలా మందికి చాలా విషయాలు ఉపయోగపడుతూ ఉంది. దానికి ప్రూఫ్ మీ వర్క్షాప్స్లో పార్టిసిపేట్ చేసి అటెండ్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ గోల్స్ని రీచ్ అయ్యే విధానం చూసి నాకు చాలా ముచ్చటేస్తుంది అనమాట. ఇక మీ స్టూడెంట్స్లో ఉన్నది బయట చాలామందిలో లేనిది ఏంటి? ముఖ్యంగా మీ స్టూడెంట్స్ కంపేర్ చేసుకోరని ఎప్పుడు చెప్తుంటారు కదా, కంపేర్ చేసుకోవడం వల్ల వచ్చే నష్టం ఏంటి నాకు తెలియక అడుగుతున్నాను. ఎందుకంటే మనకే చెప్తుంటారు, ఇప్పుడు టాప్ 1లో ఓ పర్సన్ ఉంటే వాళ్ళని ఒక సింబల్గా అనుకొని వాళ్ళని చూసి ట్రైన్ అవ్వండిరా అని అంటారు కదా. మరి ఇది కూడా కంపారిజనే కదా, మరి ఎందుకు మీరు కంపేర్ చేసుకోవద్దు అంటారు? రైట్ క్వశ్చన్. విల్ డిస్కస్ ఆల్ ద థింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్, హరి ఓం తత్సత్, ఓం శ్రీ గంగాయ నమః. విల్ డిస్కస్ ఆల్ ద థింగ్స్. నేను మీ శ్రీ వైబ్రెంట్ వంశీ. రైట్, చాలా మంచి క్వశ్చన్ అడిగారు. లిజన్ వెరీ కేర్ఫుల్లీ. వీలైతే మేక్ ఏ నోట్. ఈ అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే ఎవరితో మనం కంపేర్ చేసుకోకూడదు. ఎందుకంటారు? చెప్తాను. మీరు ఇందాక ఒక క్వశ్చన్ అడిగారు, సక్సెస్ఫుల్ పర్సన్ని చూసి నేను సక్సెస్ అవ్వాలా, దట్స్ వాట్ ఈస్ కాల్డ్ ఇన్స్పిరేషన్. ఓకే, రోల్ మోడల్గా తీసుకొని ఆ వ్యక్తిలో నేను ఎదగాలి అనుకోవడం కంపారిజన్ కాదు, అది రోల్ మోడల్గా తీసుకున్నాను. ఆ వ్యక్తిలా నేను సక్సెస్ అవ్వాలి అని చూసి ఆ వ్యక్తిని చూసి అవ్వడాన్నే ఇన్స్పిరేషన్ అంటారు. రోల్ మోడల్, ఇన్స్పిరేషన్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ, కంపారిజన్ ఇస్ ఎ డిఫరెంట్ స్టోరీ. మీరు అర్థం చేసుకోండి, ఈ అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే, ప్రకృతి మీకు సహకరించాలి అంటే, కాస్మిక్ ఎనర్జీస్, డివైన్ ఎనర్జీస్, సుప్రీం ఎనర్జీస్ మీ లోపలికి ప్రవేశించి తద్వారా అద్భుతాలని మీరు సృష్టించాలి అనుకుంటే ఎవరితో మీరు కంపేర్ చేసుకోకూడదు. కంపారిజన్కి ఎప్పుడు మీరు నో చెప్పాలి. సో కంపేర్ చేసుకోకూడదు. దెర్ ఈజ్ ఎ స్టోరీ. ఒక క్రో, కాకి ఒక చెట్టు కొమ్మ మీద వాలి ఏడుస్తూ ఉంటుంది. అదే చెట్టు కిందన ఒక మాంక్, ఒక సాధువు కూర్చొని మెడిటేషన్ చేస్తూ ఉంటారు. ఆ క్రో యొక్క కన్నీటి బిందువు సాధువు మీద పడి ఏమైంది చెప్పు అని కాకి అడుగుతారు. ఎందుకు ఏడుస్తూ ఉన్నావు? అయినా చెప్పకుండా విపరీతంగా ఏడుస్తూ ఉంది. నువ్వు దేనికి టెన్షన్ పడొద్దు, సాడ్గా ఫీల్ అవ్వద్దు, నా దగ్గర చాలా మంత్రాస్ ఉన్నాయి, నా మంత్రా ద్వారా నీకేం కావాలంటే అది ఇస్తాను, ఏమి కావాలి అని అడిగితే క్రో చెప్పింది, నాకెవరూ ఫుడ్ పెట్టారు, నేను ఎదురొస్తేనే కీడు అని భావిస్తూ ఉన్నారు, నన్ను ఎవరూ పట్టించుకోరు, నాకెందుకు ఈ బతుకు, నల్లగా పుట్టున్నాను, హంసం చెయ్యి నన్ను వీలైతే అని సాధువుని అడుగుద్ది. సరే నువ్వు అన్నట్టే నేను హంసం చేస్తా, ఒక్కసారి హంస దగ్గరికి వెళ్ళి నువ్వు హ్యాపీగా ఉన్నావా లేదా అని అడుగు అని సాధువు చెప్పారు. సో ఈ కాకి వెళ్ళి హంస దగ్గరికి వెళ్ళి అడుగుద్ది, హంస చాలా హ్యాపీగా ఉన్నావు కదా అంటే, నువ్వు ఎక్కడ హ్యాపీగా ఉన్నాను, ఒకటే రంగు కలిగి ఉన్నాను, మొత్తం తెలుపే, రామచిలుక చూడడానికి ఎంత బాగుంది, భగవంతుడే ప్రత్యక్షం అయితే రామచిలుకను అవుదాం అనుకుంటా ఉన్నా, హ్యాపీగా లేను నా రంగుతో అని హంస చెప్తే కాకి షాక్ అయ్యి రామచిలుక దగ్గరికి వెళ్ళి అడిగింది, రామచిలుక నువ్వు చాలా హ్యాపీ ఉన్నావు కదా అంటే, ఏం మాట్లాడుతున్నావు, నేనెక్కడ హ్యాపీ ఉన్నా, పంజరంలో బంధించేశారు నన్ను, ప్రపంచాన్ని చూసే అర్హత నాకు లేదు, నువ్వైతే ప్రపంచాన్ని తిరుగుతూ ఉన్నావు, ప్రపంచాన్ని చూసే అర్హత, అనుగ్రహం నాకు లేదు, ఇప్పుడే భగవంతుడు ప్రత్యక్షం అయితే నెమలిలా పుట్టాలి అని అడుగుతాను, నెమలిని చూడడానికి అందరూ వస్తారు అని చెప్పి రామచిలుక అంటుంది, నాకే భగవంతుడు ప్రత్యక్షం అయితే పికాక్గా మారుతాను అని చెప్పి. వెంటనే కాకి వెళ్ళి పికాక్ దగ్గరికి వెళ్ళింది. నెమలి దగ్గరికి వెళ్ళగానే నెమలి జూలో ఉంది, ప్రజలందరూ చూస్తూ ఉన్నారు, కొన్ని యాక్టివిటీస్ చేస్తుందని ఆకింది. వెంటనే జూ క్లోజ్ అయిన వెంటనే పికాక్ నెమలి దగ్గరికి వెళ్ళి అడిగింది, చాలా హ్యాపీగా ఉన్నావు కదా నువ్వు, ఇంతమంది జనాకర్షణ నీకుంది అంటే, ఏమి హ్యాపీ ఉంది, వాళ్ళు ఎప్పుడు వస్తే అప్పుడు వచ్చి వాళ్ళ ముందు ఆడుతూ ఉన్నా, తద్వారా నా ఓనర్ డబ్బులు చేసుకుంటా ఉన్నాడు, నాకెక్కడ సంతోషం ఉంది, వాళ్ళు ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్తున్నా, బంధించేశారు, భగవంతుడే ప్రత్యక్షం అయితే కాకిలా పుట్టించాను భగవంతుడికి వేడుకుంటా, ఎందుకంటే నీకు ఎటువంటి అబ్స్టెకల్స్ లేవు, అడ్డంకులు లేవు, కేజెస్ లేవు, ప్రపంచం మొత్తం తిరుగుతున్నావు అని చెప్పి కాకి నెమలి దగ్గరికి వెళ్ళినప్పుడు నెమలి చెప్పింది. మోరల్ ఏంటి అంటే, తిరిగి వచ్చి మాంక్ దగ్గరికి వెళ్ళి అడిగింది, ఇప్పుడు చెప్పు హంసగా మారమంటావు అంటే, వద్దు అని చెప్పి వేడుకుంది.
మనం ఏం చేస్తూ ఉన్నాం, మన దగ్గర లేనిది తలుచుకుంటూ బాధపడతా ఉన్నాం. నా దగ్గర ఈ రంగు లేదు, నా దగ్గర ఈ ప్రొఫెషన్ లేదు, నా దగ్గర ఈ క్వాలిటీస్ లేవు, నా దగ్గర స్కిల్స్ లేవు, నా దగ్గర డబ్బు లేదు, నేను పేదవాడి కుటుంబంలో ఎందుకు పుట్టానని చెప్పి మన దగ్గర లేనిది చూసుకుంటూ కంపేర్ చేసుకుంటూ బ్రతుకుతాం. మనలోనే ఒక అద్భుత శక్తి ఉంది అని చెప్పి మోరల్ చెప్తా ఉంది స్టోరీ. కాకి ఏమనుకున్నది? హంసగా మారాలనుకున్నది. హంస రామచిలుకలా మారాలనుకుంది, రామచిలుక నెమల్లా మారాలనుకుంది. నెమల దగ్గరికి వెళ్ళి అడిగితే లాస్ట్కి నీలా పుట్టితే చాలు అంటా ఉంది. అప్పుడు కాకి అర్థమైంది నా దగ్గర ఏముందని. కాకి ఏముంది? ఫ్రీడమ్ ఉంది. కేజెస్ లేవు, ఫ్రీడమ్ ఉంది. మన దగ్గర లేనిది తలుచుకుంటూ, లేనిది ఎప్పుడు గుర్తొస్తుంది? ఎప్పుడైతే కంపేర్ చేసుకుంటామో, తనకున్న స్కిన్ టోన్ నా దగ్గర లేదు అని, తనకున్న హెయిర్ స్టైల్ నా దగ్గర లేదు అని, తనకున్న ప్రొఫెషన్ నా దగ్గర లేదు అని, వాళ్ళ పేరెంట్స్ రిచ్, నా పేరెంట్స్ రిచ్ కాదు అని చెప్పి. సో డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. ఎందుకు అంటే యు ఆర్ యూనిక్, యు ఆర్ డిఫరెంట్, యు ఆర్ అమేజింగ్, యు ఆర్ సూపర్, యు ఆర్ ఫెంటాబ్యులస్, యు ఆర్ ఫినోమినల్. దాట్స్ ఇట్. భూమి మీద మనిషి జన్మ మీరు తీసుకున్నారు అంటే ఒక హైయెస్ట్ ఎనర్జీస్ మీలో ఉన్నాయి. యు ఆర్ యూనిక్. మీ ద్వారా లోక కళ్యాణానికి ఏదో మంచి జరగబోతా ఉంది కనుక మాత్రమే భూమి అనే గ్రహం మీద మనిషి జన్మ తీసుకున్నారని మర్చిపోకండి. స్టోరీ యొక్క మోరలే డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. మీలోనే చాలా క్వాలిటీస్ ఉన్నాయి, యూనిక్ క్వాలిటీస్ ఉన్నాయి, యూనిక్ ఎనర్జీస్ మీలో ఉన్నాయి. అది మీరు బయటకు తీయడానికి ప్రయత్నించాలి. విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే డోంట్ కంపేర్ విత్ ఎనీబడి. నీ దగ్గర ఏముందన్నది ఆలోచించు. మీ లోపలే నిగూఢంగా ఇప్పటి వరకు యూజ్ చేయని విశ్వశక్తి మీలోనే దాగి ఉన్నది. దానిని మీరు బయటకు తీసి చూడండి, రియల్ లైఫ్ అప్పుడు బిగిన్ అవుతాయి. సో అనంత విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందాలి అంటే డోంట్ కంపేర్ అండ్ డోంట్ కంప్లైన్, బీ గ్రేట్ఫుల్. కృతజ్ఞత భావాన్ని కలిగి ఉండండి. ఈ రోజు నుంచి, ఈ క్షణం నుంచి కంపేర్ చేయడం ఆపేస్తేనే, మిమ్మల్ని ఎదుటి వ్యక్తితో కంపేర్ చేయడం ఆపేస్తేనే విశ్వం యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. దానికి రెడీగా ఉంటే క్విట్ కంపారిజన్ అని చెప్పి కామెంట్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. యూనివర్స్ బ్లెస్ యూ విత్ ఆల్ ద మేజర్ సక్సెస్ అండ్ అబండెన్స్ అండ్ బ్యాక్ టు ద హౌస్. వండర్ఫుల్ సార్. అండ్ తప్పకుండా ఈ విషయాలే కాదు, ముఖ్యంగా మీ దగ్గర నేర్చుకోవాల్సిన ఎన్నో ప్రాక్టికల్ థింగ్స్ చాలా ఉన్నాయి. అండ్ మాస్టర్ క్లాస్ గురించి నేను వింటూ ఉన్నాను, ఈ మధ్యన ఎక్కువ దాని గురించి వినిపిస్తూ ఉంది. మన వీడియోస్లోనే కాదు, బయట ఎక్కడ చూసినా మీ స్టూడెంట్స్ దగ్గర కూడా ఎవరైతే మెసేజ్ చేస్తూ ఉంటారో వెయిటింగ్ అని చెప్తా ఉన్నారు. అంతలా వెయిట్ చేసేలా మీరు దాన్ని క్రియేట్ చేశారని కంపల్సరీ దాంట్లో చాలా మ్యాటర్ ఉండే ఉంటుంది. సో అది ఇంకా ఎవరెవరు దాంట్లో పార్టిసిపేట్ చేయొచ్చు. ఇప్పుడు చూస్తున్న ఆడియన్స్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఉంటూ ఉంటారు. అండ్ డబ్బు ఉంటే కొంతమంది దగ్గర మనశ్శాంతి ఉండదు, మనశ్శాంతి లేని వాళ్ళ దగ్గర డబ్బున్న ఎటువంటి ఉపయోగం ఉండదు. ఇలాంటి వాళ్ళు ఉండొచ్చు. కొంతమందికి లైఫ్లో పవర్ కావాలనిపిస్తూ ఉంటుంది, కొంతమంది లైఫ్లో ఎదగాలి, కాకపోతే ఆ ఎదగడం ఎలా, దేనికోసం, నాకు ఏం కావాలని క్లారిటీ లేకుండా ఉంటుంది. ఇలాంటి వాళ్ళ కోసం, ఎవరి కోసం, ఎవరి కోసం ప్రోగ్రామ్ అంటే లైఫ్లో ఎవరికైతే ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని ఉందో, ఎవరికైతే నేము, ఫేము, రికగ్నిషన్ సంపాదించుకోవాలని ఉందో, ఎవరికైతే ఉద్యోగ అభివృద్ధి కానీ, వ్యాపార అభివృద్ధి కానీ దాని కొరకు ఆలోచిస్తూ ఉంటారో, ఏ ప్రొఫెషన్స్లోనైనా హైట్స్కి రీచ్ అవ్వాలి వితౌట్ ఎనీ అబ్స్టెకల్స్, ఆపర్చునిటీస్ని వాళ్ళే అట్రాక్ట్ చేయాలి అనుకుంటే, మిలియన్స్ ఆఫ్ రూపీస్ని మేనిఫెస్టేషన్ చేయాలి అనుకుంటే వాళ్ళ కొరకే ప్రోగ్రామ్ డిజైన్ అయింది. మీ అందరి కొరకే ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. అండ్ ఇది దైవ కార్యంగా భావిస్తూ ఉన్నా. ఎందుకంటే మీ అందరి యొక్క సక్సెస్ ఆ ప్రోగ్రామ్ మీద డిపెండ్ అయ్యి ఉంది. ఇప్పటి వరకు తెలుగులో ఎవరు రివ్యూలు చేయని విశ్వ ధర్మాల గురించి, విశ్వ జ్ఞానాన్ని గురించి, విశ్వ దర్శనాన్ని గురించి, విశ్వంతో మమేకం అవ్వాలి, ప్రకృతితో అనుసంధానం అవ్వాలి అంటే ప్రకృతి మీకు అనుగ్రహించాలి, విశ్వం మీకు సహకరించాలి, కాస్మిక్ ఎనర్జీ, స్పిరిచువల్ ఎనర్జీస్ మీ లోపలికి ప్రవేశించాలి అంటే ఏమి చేయాలి, ఏమి చేయకూడదు, వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ, ఎలాంటి ఫీలింగ్స్ని కలిగి ఉండాలి, ఎలాంటి ఫీలింగ్స్ని ఇమీడియట్గా ఆపేయాలి, ఎలాంటి సంకేతాలను విశ్వం నుంచి మీరు పొందుతారు, ఆ సంకేతాలకి మీరు ఎలా ప్రతిస్పందించాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా ప్రోగ్రాంలో ఉండబోతా ఉన్నాయి. ముఖ్యంగా 11 days ప్రోగ్రామ్ని డిజైన్ చేయడం జరిగింది. ఎవ్రీడే మార్నింగ్ 6 to 7:30 AM, 1.5 hour. మీ లైఫ్లో అద్భుతాల్ని క్రియేట్ చేసే టెక్నిక్స్ని, సీక్రెట్స్ని, రహస్యాల్ని, అద్భుతమైన జ్ఞానాన్ని ప్రోగ్రాంలో ఇవ్వబోతా ఉన్నా. ప్రొవైడెడ్ మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలా, నేర్చుకున్నది నిజ జీవితంలో ఆచరణలో పెట్టడానికి రెడీగా ఉండాలా, టాప్ నాచింగ్ ప్లేస్కి వెళ్ళాలి అన్న ఆకలి, దృఢ సంకల్పం మీకు ఉంటే మీరు అందరూ అర్హులే. ప్రోగ్రాంలో ఏముంటుందంటే వాట్ ఎవర్ యూ వాంట్, మీరు ఎలాంటి ఛాలెంజ్ని ఫేస్ చేసినా వన్ టైం సొల్యూషన్, డివైన్ ఎనర్జీస్ మీ లోపలికి ప్రవేశించాలా, కాస్మిక్ ఎనర్జీస్ మీ లోపలికి ప్రవేశించాలా, స్పిరిచువల్ సైన్స్ మీరు తెలుసుకోవాలా, యూనివర్స్ యొక్క లీలలు మీరు తెలుసుకోవాలా, నేచర్ యొక్క లీలలు తెలుసుకోవాలా, అవన్నీ కూడా ప్రోగ్రాంలో ఇవ్వబోతా ఉన్నాం. ఇట్స్ అన్ అడ్వాన్స్డ్ యూనివర్సల్ సబ్జెక్ట్, మాస్టరీ ఆఫ్ యూనివర్సల్ సబ్జెక్ట్. యూనివర్స్కి సంబంధించి A to Z, అమ్ నుంచి ఆహా వరకు ఇవ్వబోతా ఉన్నా. అది ఒక్కటి చాలా, అది మీరు విని నేర్చుకొని మెటీరియల్ ప్రిపేర్ చేసుకొని అది నిజ జీవితంలో ఆచరణలో పెట్టుకుంటే మీ నెక్స్ట్ జనరేషన్స్కి మీరు ఒక అద్భుతమైన లెగసీ ఇస్తారు. ఏంటో తెలుసా?
వెల్త్ అనే లెగసీ, హెల్త్ అనే లెగసీ మీరు ఇవ్వబోతా ఉన్నారు. అప్పులు ఇవ్వరు నెక్స్ట్ జనరేషన్స్కి, అసెట్స్ని ఇస్తారు, వెల్త్ని ఇస్తారు, కెరియర్ని ఇస్తారు, సక్సెస్ని ఇస్తారు, నేమ్, ఫేమ్, రికగ్నిషన్ ఇస్తారు. నొక్కి ఒక్కని చెప్తా ఉన్నా, మార్క్ మై వర్డ్స్, శ్రీ వైబ్రెంట్ వంశీ చెప్తా ఉన్నారు. హోల్ యూనివర్సల్ మాడ్యూల్ని ఇవ్వబోతా ఉన్నా. గెట్ రెడీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో తప్పకుండా మీరు చెప్పిన ఈ వర్క్షాప్కి సంబంధించి మీకు ఎటువంటి డీటెయిల్స్ కావాలన్నా సరే వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. మీకు డౌట్స్ ఉన్నా సరే వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మీరు సార్ యొక్క అసిస్టెంట్కి ఇచ్చి సార్తో మాట్లాడే అవకాశం కూడా పొందవచ్చు బై బుకింగ్ ఏ పర్సనల్ అపాయింట్మెంట్. సో ఇలా చాలా ఆపర్చునిటీస్ ద్వారా మీరు వంశీ గారిని కలవచ్చు అనమాట. సో ఎటువంటి ఆపర్చునిటీ కూడా మిస్ చేసుకోవద్దు. వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.